ఒక మహత్తరమైన సామ్రాజ్యాన్ని శాసించిన రాజులు రాత్రికి రాత్రే సర్వస్వం కోల్పోయి ఏ ఆధారం లేకుండా అడవిలో అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. నమస్కారం. ఈ విశ్లేషణలో మనం మహాభారతంలోని అత్యంత కీలకమైన 3వ పర్వం, అదే అరణ్యపర్వం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం దాయాదుల చేతిలో మోసపోయి అనుభవించిన ఒక విషాదకరమైన వనవాస కథ మాత్రమే కాదు సుమా. మనుషులను సర్వనాశనం చేసే కష్టాలని కౌగిలించుకుని వాటిని ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిగత వికాసానికి పునాదిగా ఎలా మల్చుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఇంతటి సుదీర్ఘమైన, లోతైన ఈ ఇతిహాస ఘట్టాన్ని మనం చాలా సులభంగా, స్పష్టంగా అర్థం చేసుకోవటానికి దీన్ని ఒక 4 దశలుగా విభజించుకుందాం. ముందుగా అరణ్యవాస ప్రారంభం, ఆ తర్వాత అడవిలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు, మూడవది అరణ్యం వారికి నేర్పిన అసలైన జ్ఞానం, ఇక చివరిది రాబోయే భవిష్యత్తుకు వాళ్లు ఎలా సన్నద్ధమయ్యారు అనేది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి దశలోకే దూకేద్దాం. అదే అరణ్యవాస ప్రారంభం. పాచికల ఆటలో ఓడిపోయిన వెంటనే పాండవులు ఎదుర్కొన్న ఆ దిగ్భ్రాంతి, ఆ వాస్తవం ఎంత భయంకరమైనదో ఆలోచించండి. ఒకవైపు కనీవినేరుగని విలాసాలు, వజ్రవైఘూర్యాలతో వెలిగిపోయే ఇంద్రప్రస్థ భవనం, మరోవైపు చూస్తే ఏమాత్రం కనికరం లేని, అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న కఠినమైన అరణ్యం. నిన్నటిదాకా పట్టుపరుపుల మీద నిద్రించిన వాళ్లు ఈరోజు రాళ్లమీద పడుకోవాల్సి రావడం, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ తీవ్రమైన వ్యత్యాసం భవిష్యత్తు పరిణామాలకు ఒక స్పష్టమైన వేదికను సిద్ధంచేసింది. రాజరికం లేదు, కిరీటం లేదు, హోదా లేదు. పోనీ ఒకటో రెండో రోజులా? కాదు, ఏకంగా 12 సంవత్సరాలు. ఈ 12 ఏళ్ల కాలమంటే మాటలు కాదు, అదొక సుదీర్ఘమైన అగ్నిపరీక్ష. ఇక మనం రెండవ దశకు వెళ్దాం. అదే అడవిలో ఎదురైన సవాళ్లు. ఆ అరణ్యం వారి సహనానికి ఎలా పరీక్ష పెట్టిందో చూద్దాం. ఈ దశాబ్ద కాలానికి పైగా సాగిన అరణ్యవాసం ఎలా క్రమక్రమంగా తీవ్రమవుతూ వచ్చిందో మనం గమనించవచ్చు. మొదటి సంవత్సరంలో సర్వస్వం కోల్పోయామన్న బాధ, ఆ విషాదం. మధ్యకాలానికొచ్చేసరికి మార్కండేయుడిలాంటి గొప్ప గొప్ప ఋషులను కలుసుకోవటం, వారినుంచి ఎన్నో పురాణ ఇతిహాసాలు గ్రహించటం, అలాగే అర్జునుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి ఆ మహాపాశుపతాస్త్రాన్ని సంపాదించడం జరిగింది. ఇక సరిగ్గా 12వ ఏట అత్యంత ఉత్కంఠభరితమైన యక్షప్రశ్నల ఘట్టమెదురైంది. ఇదంతా ఎంతో ప్రణాళికాబద్ధంగా జరిగిన ఒక ఎదుగుదల. నిజానికి వాళ్లకు అరణ్యం అనేది కేవలం చెట్లు, జంతువులు ఉన్న భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు సుమా, అదొక కఠినమైన ఉపాధ్యాయుడు. ప్రతి అడుగులోనూ మనుగడ కోసం పోరాటం. ఏమాత్రం సహనం కోల్పోయినా ప్రాణాలకే ప్రమాదం. వారిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా విచ్ఛిన్నం చేసి ఆ తర్వాత మరింత బలమైన, పరిణితి చెందిన వ్యక్తులుగా తీర్చిదిద్దే ఒక ప్రక్రియ ఇది. ఇప్పుడు ఈ విశ్లేషణలోని అత్యంత కీలకమైన 3వ దశకు వద్దాం. అరణ్యం నేర్పిన జ్ఞానం, అక్కడి అద్భుతమైన తాత్విక చర్చల గురించి మాట్లాడుకుందాం. వాళ్లు అడవిలో కేవలం ఆకలి దప్పులతో పోరాడలేదు, అంతకుమించి ఎన్నో అద్భుతమైన తాత్విక సత్యాలను తెలుసుకున్నారు. అరణ్యపర్వానికే తలమానిక మనదగ్గ ఘట్టం యక్షప్రశ్నలు. భూమి కంటే భారమైనదేదీ అని యక్షుడడిగితే ధర్మరాజు తల్లి అని చెప్పిన సమాధానం వింటేనే మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ప్రాణాలు నిలుపుకోవడానికి జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం కాదు. అప్పటిదాకా ఆ అరణ్యంలో వాళ్లు గడిచిన జ్ఞానానికి జరిగిన అత్యున్నతమైన పరీక్ష అది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ధర్మమనే పదానికి అర్థం అరణ్యవాసంలో ఎంత బలంగా మారిపోయిందంటే, ధర్మమంటే సింహాసనం మీద కూర్చుని తీర్పులు చెప్పడం మాత్రమే కాదు. అధికారం, సంపద, కనీస సౌకర్యాలు ఏమీ లేకుండా అనామకులుగా మిగిలిపోయినప్పుడు కూడా, కష్టాల కొలిమిలో కాలిపోతున్నప్పుడు కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలకడగా పాటించవలసిన నైతిక విధి అని వాళ్లు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. ఇక చివరిగా 4వ దశ, అత్యంత ఆసక్తికరమైన భాగం, భవిష్యత్తుకు సన్నద్ధమవడం. పాండవులు కేవలం పరిస్థితులకు బలైపోయిన బాధితుల్లాగా అడవిలో ఏడుస్తూ కూచోలేదు. తమ గమ్యాన్ని తామే నిర్దేశించుకునే వ్యూహకర్తలుగా వాళ్లు ఎలా మారారో ఇక్కడ మనం చూడొచ్చు. భవిష్యత్తులో జరగబోయే ఆ మహాసంగ్రామం కోసం దేవతలతో దైవిక పొత్తులు కలుపుకున్నారు. మహర్షుల నుంచి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కూడబెట్టుకున్నారు. పాశుపతాస్త్రం లాంటి ఎన్నో అజేయమైన దివ్యాస్త్రాలను సాధించారు. తమకు జరిగిన ఆ ఘోరమైన నష్టాన్ని ఒక గొప్ప వ్యూహాత్మక ప్రయోజనంగా ఎలా మార్చుకోవాలో వారు ప్రపంచానికి చూపించారు. ఇది మనకు చాలా స్పష్టంగా, అద్భుతంగా ఏం వివరిస్తుందంటే, ఈ 12 సంవత్సరాల కఠిన కాలమనేది వారికి పడిన ఒక శిక్ష మాత్రమే కాదు,
అది రాబోయే యుద్ధం కోసం వాళ్లని వాళ్లు సిద్ధం చేసుకున్న ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఫేజ్. కష్టాలను ఎదుర్కొనే మానసిక దృఢత్వాన్ని, యుద్ధానికి అవసరమైన భౌతిక శస్త్రాస్త్రాలను రెండింటినీ వాళ్లు ఈ అరణ్య పర్వంలోనే దక్కించుకున్నారు. ఇక అరణ్యవాసం ముగింపు దశకు వచ్చేసింది. దేహాన్ని మనస్సును ఉక్కులా మార్చిన ఈ 12 కఠోర దీక్ష వారిని మహావీరులుగా తీర్చిదిద్దింది సరే. కాని అసలు సవాలిక ముందే ఉంది. ఎందుకంటే రాబోయేది 13వ సంవత్సరం. అప్పటిదాకా అడవిలో స్వేచ్ఛగా తిరిగిన పాండవులు ఇప్పుడు జనారణ్యంలో తమ ఉనికిని పూర్తిగా దాచిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా బతకాల్సిన ఆ అత్యంత ప్రమాదకరమైన అజ్ఞాతవాసాన్ని అసలు ఎలా ఎదుర్కొంటారు? ఎవరైనా గుర్తుపడితే మళ్లీ మొదటికొస్తుంది కదా? ఆ ఉత్కంఠభరితమైన రహస్య జీవనంలో ఎలాంటి పరీక్షలెదురుచూస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి